ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు, వందనములు, ఆశీర్వాదములు తెలియపరుస్తుంటున్నాం. ఈ మరి యొక్క నూతనమైన దీవెనకరమైన ఈ ఉదయాన దేవుని వాగ్దానాన్ని మీకు అందించడానికి ప్రభుత్వ కృపను బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాం. అందరూ కూడా బాగున్నారు కదా. ఆశీర్వాదకరమైన ఈ యొక్క ఆదివార దినమున మీ కుటుంబంతో పాటు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించండి, ఆయన నామాన్ని మహిమపరచండి, ఆయన ఆత్మలో ఆనందించండి. పరిశుద్ధాత్మలో మనం గంతులు వేసినప్పుడు, ఆనందించినప్పుడు, సంతోషించినప్పుడు మన మీద ఉన్న దుష్ట కాడులన్నీ కూడా విరగ్గొట్టబడతాయి. ఈరోజు వాగ్దానాన్ని ధ్యానిస్తామా? ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనం. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలి నీ ముందర దాటిపోవును. హల్లెలూయా. నీ దేవుడైనటువంటి యెహోవా దహించు అగ్నివలే నీ ముందర నడుచుకుంటూ వెళ్ళబోతున్నాడు. నీవు ఏది ప్రారంభిస్తున్నా, మీరు దేన్ని ఆరంభించబోతున్నా, నీకంటే ముందుగా దహించు అగ్ని అయినటువంటి నీ ప్రభువు ముందుగా నడుస్తూ ముందుగా ఆయన వెళ్ళబోతున్నాడు. నీ ముందున్నటువంటి ప్రతి అడ్డంకులు కావచ్చు, ప్రతి విధమైన సాతాను బంధకములు కావచ్చు, శోధనలు కావచ్చు, దుష్టుడు కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, ప్రమాదములు కావచ్చు, అపాయములు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నీ ముందు నడిచేటటువంటి దేవుని అగ్ని ముందు అవన్నీ కూడా ఓడిపోబోతున్నాయి, అవన్నీ కూడా లయపరచబడబోతున్నాయి, అవన్నీ కూడా కాల్చివేయబడబోతున్నాయి. నీ ముందర త్రోవను ప్రభువు సరళం చేయబోతున్నాడు. శత్రువుని తరిమి కొట్టి నీ ముందర ఉన్న ప్రతి ఆటంకాన్ని, అడ్డంకులన్నిటిని కూడా ఎత్తిపారవేయబోతున్నాడు. నీ ముందర ఉన్న ప్రతి విధమైనటువంటి అడ్డంకుల్ని ప్రభువే తొలగించి నీకు త్రోవను సరళపరచబోతున్నాడు, జయమునివ్వబోతున్నాడు. ప్రైజ్ గాడ్. ఈ యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇజ్రాయేలులకు ప్రవహిస్తున్నటువంటి సమయంలో వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారయ్యా అంటే, ఇక ఆ రోజున వారు యోర్దాన్ను దాటబోతున్నారు. వారి ముందున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే యోర్దాన్ను ఎలా దాటాలి? యోర్దాన్ను దాటి అవతలకు వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి ఉన్నత దేహులు, శత్రువులు, అనాకీలు వారితో యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉంటున్నారు. ఇంకా కోట్ల కొలదైనటువంటి విస్తారమైనటువంటి శత్రువుల గుంపులు, శత్రువుల సమూహాలు, వీరికంటే ఉన్నతమైన దేహులు, బలవంతులు, మిక్కిలి శక్తి కలిగినటువంటి వారు ఎదురుగా ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, మీరు ఏ శత్రువుకి భయపడొద్దు, ఏ యోర్దానికి కూడా మీరు భయపడొద్దు. మీకంటే మించిన బలవంతులున్నారని మీరు కలవరపడొద్దు. మీ ముందర నేను ఒక దహించు అగ్నివలే వెళ్ళబోతున్నాను. ఇక మీ శత్రువులు చెదిరిపోబోతున్నారు. మీ ఎదుట ఉన్నటువంటి ప్రతి అపాయములు కూడా తొలగిపోబోతున్నాయి. యోర్దాను చీల్చివేయబడబోతున్నది. మీ ముందర నేను నడిచి వెళ్తాను కాబట్టి మీకు ప్రతి దాంట్లో జయము కలుగుతుంది, మీకు ప్రతి దాంట్లో విజయము కలగబోతుందని ప్రభు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నారు. రాబాసే కేంది అరాబాక. అదే వాగ్దాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. నీ ముందు ఎలాంటి గొప్ప యోర్దానులున్నా, ఎలాంటి మించిన బలవంతులున్నా, ఎలాంటి శక్తివంతులున్నా, ఎలాంటి సమస్యలు, ఎలాంటి రోగములు, పోరాటములు నీ ముందున్నా కూడా నీవు వాటి వేటికి కూడా భయపడద్దు. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళంతే. నీ ముందర ఆ సమస్య దగ్గర నువ్వు వెళ్ళక ముందే నేను వెళ్ళి దాన్ని తొలగించబోతున్నాను. నేను వెళ్ళి అగ్ని వల్ల నేను వెళ్ళి దాన్ని ఓడించబోతున్నాను. దేనికి భయపడకండి, దేనికి కలవరపడకండి, దేనికి ఆందోళన చెందకండి. నేను నీ ముందర నడుస్తాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అగ్నివలే నడుస్తాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. సో ధైర్యం తెచ్చుకోనండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. నా ముందు నా ప్రభు నడుచుకుంటూ వెళ్తుండగా నేనెందుకు భయపడాలి, నేనెందుకు కలవరపడాలి, నేనెందుకు జడియాలి అని ఎవ్వరూ కూడా అసలు కలవరపడకండి. ధైర్యం తెచ్చుకుంటూ ఉండండి. వాగ్దానాన్ని ధ్యానించండి. వాగ్దానాన్ని పట్టుకొని స్తుతిస్తూ ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు జయం కలగబోతున్నది. ఎలాంటి సమస్యలతో మీరు పోరాడుతున్నారు, ఎలాంటి పోరాటాలతో మీరు పోరాడుతున్నారో తెలియదు, కానీ వాటన్నిటిని కూడా ప్రభువే ముందుగా వెళ్ళి వాటన్నిటిని కూడా కూల్చివేయబోతున్నాడు, వాటన్నిటిని కూడా తొలగించబోతున్నాడు, మీకు జయమునివ్వబోతున్నాడు. అడ్డుగా ఉన్న వాటన్నిటిని తీసివేసి ప్రతి రూట్ను కూడా ప్రభు క్లియర్ చేసి మీ వ్యాపారంలో ఆశీర్వదించబోతున్నాడు. మీ ప్రయత్నములలో మీకు జయమునివ్వబోతున్నాడు. మీ వివాహ విషయంలో అద్భుతము చేయబోతున్నాడు. ప్రతి దాంట్లో కూడా ప్రభు గొప్ప సక్సెస్ని మీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? లార్డ్ జీసస్, మీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారి యొక్క త్రోవలో, వారు వెళ్తున్నటువంటి మార్గములో అపాయములున్నాయి, కష్టములున్నాయి, నష్టములున్నాయి, ప్రమాదములున్నాయి, కీడుందని
భయపడుతున్నారో ప్రభా, మించిన బలవంతులు ఉన్నారు అని చెప్పేసి అయ్యా వారి ఉద్యోగ విషయమై ప్రభా మించిన బలవంతులు మాకంటే ముందున్నారు అని చెప్పేసి వాళ్ళు కలవరపడుతున్నారు. అవును తండ్రి, నీ ముందర నీ పిల్లల ముందర హుర్రా బా 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 బాస్ ఎక్కే యేసుక్రీస్తు నామమున నేను ప్రవచిస్తున్నాను. నీ ముందర అంటే దేవుని పిల్లవైనటువంటి నీ ముందర ప్రభు అగ్నివలే కదలబోతున్నాడు, అగ్నివలే నడవబోతున్నాడు. ప్రతి శోధకుడు, ప్రతి సమస్య తలవంచబోతున్నది. లార్డ్ మీరు వెళ్ళండి ప్రభా, ఇప్పుడే మీరు కదలండి, దహించు అగ్నివలే మీరు కదలండి ప్రభా. నీ బిడ్డల యొక్క ముందర మీరు కదులుతూ ప్రయాణము చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పిల్లల ముందున్నటువంటి ప్రతి విధమైనటువంటి యోర్దాన్లు చీల్చివేయబడురుగాక, అనాకీయులు అయ్యా కుప్పకూలుదురుగాక, శత్రువు లయపరచబడుదురుగాక, నీ పిల్లలకి జయము కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ కృప చూపి నడిపించి బ్లెస్ చేయమని, మీ సహాయం వారికి ఈరోజు అందించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, వచ్చే మంగళవారం అనగా 16వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు పరిశుద్ధాత్మ అభిషేక కూడిక సికింద్రాబాద్లో ఆల్ఫా హోటల్ పక్కన ఉన్నటువంటి ఎస్పీజీ చర్చ్, సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్లో జరగబోతుంది. తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.